ప్రెగ్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి, అత్యున్నత సేవలు అందించిన స్ఫూర్తిదాయకమైన వ్యక్తులకి భారత ప్రభుత్వం 1954 నుంచి అంటే గత 68 సంవత్సరాల నుంచి పౌర పురస్కారాలని అందించి గౌరవిస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం రాష్ట్రపతి గారి తరపున ప్రకటించే ఈ అవార్డుని ఆయనే రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో విజేతలకి ప్రదానం చేస్తారు. ఈ పురస్కారాల్లో అత్యున్నత పురస్కారం భారతరత్న కాగా, ఆ తర్వాతి స్థానాల్లో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులని భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాలుగా చెప్పుకోవచ్చు. మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుని పొందిన 21 మంది తెలుగు సినిమా ప్రముఖులు ఎవరు? మొదట ఎవరు పద్మ అవార్డుని అందుకున్నారు? అత్యధిక అవార్డులు అందుకున్నది ఎవరు? ఎవరు ఏ సంవత్సరంలో ఈ పద్మ అవార్డులు అందుకున్నారు? లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు సినిమా పరిశ్రమలో ఏది మొదలు పెట్టాలన్నా అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారితోనే మొదలు పెట్టాలి. దానికి తగ్గట్టుగానే తెలుగు సినిమా పరిశ్రమలో మొట్టమొదటి పద్మ అవార్డుని అందుకున్న వ్యక్తిగా నిలిచారు ఎన్టీఆర్. 1968వ సంవత్సరంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఎన్టీఆర్. 300లకు పైగా చిత్రాల్లో నటించి చిత్ర పరిశ్రమలో మకటం లేని మహారాజుగా వెలిగిన ఎన్టీఆర్ గారు రాజకీయ రంగంలో కూడా అత్యంత నిజాయితీగా ఉన్న రాజకీయ నాయకుడిగా కీర్తింపబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా, ఒకసారి జాతీయ స్థాయిలోనే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన మహనీయుడు. ఆయన ఘనతను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ రాజధానిగా ఒక జిల్లాని కూడా ఏర్పాటు చేసి ఆ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అనే పేరు పెట్టడం విశేషం. ఎన్టీఆర్ గారితో సమవుజ్జిగా తన సినిమాలతో నువ్వా నేనా అని ఎప్పుడూ పోటీపడిన అక్కినేని నాగేశ్వరరావు గారు పద్మ అవార్డ్స్ విషయంలో మాత్రం అన్నగారినే మించిపోయారనే చెప్పాలి. ఎన్టీఆర్ గారికి పద్మశ్రీ అవార్డు మాత్రమే వస్తే ఏఎన్ఆర్ గారు 1968లో ఎన్టీఆర్ గారితో పాటే పద్మశ్రీ అవార్డుని, ఆ తర్వాత 1988లో పద్మభూషణ్, 2011లో పద్మ విభూషణ్ అవార్డులు గెలుపొంది పద్మ అవార్డుల్లో 3 పురస్కారాలను గెలిచిన తొలి తెలుగు సినిమా కళాకారుడిగా నిలిచారు. దాదాపు మరణించే వరకు నటించిన ఆయన తన 73 ఏళ్ల నట జీవితంలో అందుకోలేని శిఖరాలు లేవనే చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారి తర్వాత పద్మ అవార్డుని పొందిన నటుడు సుప్రసిద్ధ హాస్య నటుడు రేలంగి గారు. 1970వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డుని పొందిన రేలంగి వెంకటరామయ్య గారు తన హాస్యంతో అప్పటి తెలుగు ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టి చిరస్మరణీయమైన తన నటనతో, వైవిధ్యమైన ఎక్స్ప్రెషన్స్తో గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. 1970లోనే పద్మశ్రీ అవార్డుని అందుకున్న మరో నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. సెంటిమెంట్ పాత్రలకి, తండ్రి పాత్రలకి పెట్టింది పేరైన గుమ్మడి గారు 1963లో మహామంత్రి తిమ్మరసు సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటుడిగా రాష్ట్రపతి అవార్డును కూడా అందుకోవడం విశేషం. 1970లోనే మహాగాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని కూడా పద్మశ్రీ అవార్డు వరించింది. ఇప్పటికీ కూడా ఆయన గొంతు తెలుగు రాష్ట్రాల్లో చాలా దేవాలయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. తిరుమల గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి పాదాల చెంతనే పాటలు పాడే అవకాశం పొందిన ఒకే ఒక్క గాయకులు ఘంటసాల గారు. 1974లో మొట్టమొదటిసారి ఒక తెలుగు సినిమా ప్రముఖుడు పద్మభూషణ్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఆ ఘనత అందుకున్నది దర్శక నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారు. ఈయన్నే బిఎన్ రెడ్డి అని కూడా అంటారు. ఈయన రూపొందించిన సుమంగలి, మల్లేశ్వరి, రంగుల రాట్నం, భక్తపోతన, యోగివేమన లాంటి సినిమాలు తెలుగు సినీ చరిత్రలో క్లాసిక్స్గా నిలిచిపోయాయి. 1975లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు తెలుగు సినీ ప్రముఖులు కళ్యాణం రఘురామయ్య గారు. ఈలపాటి రఘురామయ్యగా అందరికీ సుపరిచితులైన ఈయన పౌరాణిక పాత్రల్లో, నాటకాల్లో నటిస్తే ప్రేక్షకులు ఆయన నటనకి మంత్రముగ్ధులైపోయేవారు. సాక్షాత్తు భారతరత్న రవీంద్రనాథ్ ఠాగూర్ గారే రఘురామయ్య గారిని నైటింగల్ ఆఫ్ స్టేజ్ అని కీర్తించారంటే నటుడిగా ఆయన స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 15 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం 1990లో ప్రముఖ హాస్య నటులు అల్లూరి రామలింగయ్య గారు పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. 1000కి పైగా సినిమాల్లో నటించిన రామలింగయ్య గారు రావు గోపాలరావు గారితో కలిసి నటించిన కాంబినేషన్ చిరస్మరణీయమని చెప్పొచ్చు. హోమియోపతి డాక్టర్ కూడా అయిన రామలింగయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు కూడా. 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకి కూడా వెళ్లారు రామలింగయ్య గారు. 1992లో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి పాదాలను ముద్దాడి మురిసిపోయింది పద్మశ్రీ పురస్కారం. తెలుగు సినిమాలకి ప్రపంచ వ్యాప్తంగా ఒక గౌరవాన్ని తీసుకువచ్చిన దర్శకులు ఆయన. మిగతా డైరెక్టర్స్ అంతా సినిమాలు ఒక విధంగా తీస్తే తనకు మాత్రమే సాధ్యమయ్యే రీతిలో సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్స్ కొట్టిన దర్శక దిగ్గజం ఆయన. సాగర సంగమం, శంకరాభరణం, స్వయం కృషి, స్వాతిముత్యం, సిరివెన్నెల లాంటి సినిమాలు తీసిన విశ్వనాథ్ గారు 7 నంది అవార్డులు, 10 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకోవడం విశేషం. కంచుకంఠం జగ్గయ్యగా అందరికీ తెలిసిన కొంగర జగ్గయ్య గారు 1992లోనే పద్మభూషణ్ అవార్డుని గెలుచుకున్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో తన అద్వితీయమైన నటనతో వీరవిహారం చేసిన జగ్గయ్య గారు అల్లూరి సీతారామరాజు చిత్రంలో కృష్ణ గారికి ధీటుగా చేసిన రూదర్ఫర్డ్ పాత్రని
తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. 1967లోనే ఒంగోలు ఎంపీగా కూడా ఎన్నికైన జగ్గయ్య గారు భారతదేశంలోనే ఎంపీగా ఎన్నికైన తొలి నటుడిగా చరిత్రలో నిలిచిపోయారు. తెలుగు సినీ పరిశ్రమలో అందరూ భీష్ముడు అని పిలిచే భీష్మ అవార్డు గ్రహీత డివిఎస్ రాజు గారు 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. నిర్మాతగా జీవనజ్యోతి, తిక్క శంకరయ్య, గండికోట రహస్యం లాంటి అత్యద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఆయన భారతదేశం మొత్తానికి చెందిన నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతో పాటు స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా సేవలందించి సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు. 2001లో పద్మశ్రీ పురస్కారం పొందిన ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ తర్వాత సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత అంటే 2011లో పద్మభూషణ్, మరో 10 సంవత్సరాలకు అంటే 2021లో మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డుని గెలుచుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత మొత్తం 3 పద్మ అవార్డుని గెలుచుకున్న రెండవ తెలుగువారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మాత్రమే. అత్యధిక పాటలు పాడిన గాయకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచ రికార్డుని నమోదు చేసుకున్న ఎస్పి బాలు గారు ఒక సందర్భంలో ఒక్క రోజులోనే 21 పాటలు, అది కూడా కన్నడ భాషలో సినిమాలకి పాడి రికార్డ్ చేసి వేరే ఏ గాయకుడు కనీసం ఊహించడానికి కూడా సాధ్యం కాని రికార్డు నెలకొల్పారు. ప్లేబ్యాక్ సింగర్గా 4 వేర్వేరు భాషల్లో ఉత్తమ గాయకుడిగా 6 సార్లు జాతీయ అవార్డుని అందుకున్న ఒకే ఒక గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన ఏకంగా 25 సార్లు నంది అవార్డుని గెలుచుకున్నారంటే ఆయనకి పాట అంటే ఎంత ప్రాణమో మనం ఊహించుకోవచ్చు. 2006లో పద్మభూషణ్ పురస్కారం పొందారు మెగాస్టార్ చిరంజీవి గారు. భారతీయ సినిమా స్టామినాను పెంచిన హీరో చిరంజీవి గారు 150కి పైగా సినిమాల్లో నటించి ఎన్నో సంవత్సరాలుగా నెంబర్ 1 స్థానంలో నిలిచిన చిరంజీవి గారు ఆ తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టి కేంద్ర టూరిజం మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా సేవలందించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా 8 ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన ఏకైక హీరోగా చెక్కు చెదరని రికార్డు కలిగి ఉన్న చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన 2006లోనే ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో అంటే ఒక తరానికి గుర్తొచ్చే హీరో ఎన్టీఆర్ గారు అయితే ఆ తర్వాత నుంచి ఎప్పటి వరకు ఉన్న మరో నెంబర్ 1 హీరో చిరంజీవి గారు మాత్రమే. విద్యా సంస్థల అధినేతగా, నిర్మాతగా, నటుడిగా, కలెక్షన్ కింగ్గా కీర్తించబడుతూ ఉన్నదున్నట్టు సూటిగా మాట్లాడే మోహన్ బాబు గారిని 2007లో పద్మశ్రీ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అసెంబ్లీ రౌడీ, అల్లరిమొగుడు, పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్ లాంటి చరిత్రలో నిలిచిపోయే ఎన్నో చిత్రాల్లో దాదాపు 500కి పైగా చిత్రాల్లో అన్ని రకాల పాత్రల్లో నటించిన మోహన్ బాబు గారు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కూడా వ్యవహరించారు. 1000కి పైగా చిత్రాల్లో నటించి జీవించి ఉన్న నటుల్లో అత్యధిక సినిమాల్లో నటించిన నటుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించి తెలుగువారికి హాస్యం అంటే చిరునామాగా నిలిచిన బ్రహ్మానందం గారిని 2009వ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వరించింది. 350కి పైగా సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించి తెలుగు సినిమాకి తొలి 70mm, DTS, కౌబాయ్, సినిమాస్కోప్, ఈస్ట్మెన్ కలర్ లాంటి వాటిని పరిచయం చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచిన సూపర్ స్టార్ కృష్ణ గారిని 2009లో పద్మభూషణ్ అవార్డు వరించింది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి 2008లో గౌరవ డాక్టరేట్ కూడా పొందారు కృష్ణ గారు. 1989 ఎన్నికల్లో ఏలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా విజయం సాధించిన కృష్ణ గారు 17 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. విజయ నిర్మల గారితో 48 సినిమాలు, జయప్రద గారితో 47 సినిమాల్లో జంటగా నటించి అత్యధిక సినిమాల్లో ఒకే హీరోయిన్తో హీరోగా నటించిన రికార్డుని కూడా నెలకొల్పారు. మూవీ మొగల్గా పేరుగాంచి భారతదేశంలో ప్రధాన భాషలన్నిటిలో 13 భాషల్లో కలిపి 150కి పైగా సినిమాల్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మించి గిన్నిస్ రికార్డు నమోదు చేశారు దగ్గుబాటి రామానాయుడు గారు. 2012లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు ఆయన. 1999 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బాపట్ల నియోజకవర్గం నుంచి విజయం సాధించి ఎంపీగా కూడా సేవలందించారు. హీరో వెంకటేష్ గారు ఈయన కుమారుడు కాగా రానా గారు ఈయన మనవడే అనే సంగతి అందరికీ తెలిసిందే. తన నట విశ్వరూపంతో ఏకంగా 9 నంది అవార్డులు గెలుచుకున్న కోట శ్రీనివాసరావు గారు దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించడమే కాకుండా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా 1999 నుంచి 2004 మధ్యకాలంలో సేవలందించారు. 2015లో కోట శ్రీనివాసరావు గారిని పద్మశ్రీ పురస్కారం వరించింది. సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన 21 సంవత్సరాల్లో కేవలం 12 సినిమాలకే దర్శకత్వం వహించిన ఎస్ఎస్ రాజమౌళి గారు భారత సినిమా స్థాయిని, ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకులని చెప్పొచ్చు. అపజయం అనేదే ఎరుగని దర్శకుడిగా ఒక సినిమాను మించి మరో సినిమాతో ఘన విజయాలు సాధిస్తూ బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారుమోగేలా చేసుకున్న రాజమౌళి గారి ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2016లోనే పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈనాడు పత్రిక, టీవీ ఛానల్స్కి అధినేతగా, రామోజీ ఫిల్మ్ సిటీ సృష్టికర్తగా, ప్రియా పచ్చళ్ళు, మార్గదర్శి చిట్ ఫండ్, డాల్ఫిన్ హోటల్స్, కళాంజలి, ఉషాకిరణ్ మూవీస్ ఇలా ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో విజయాలు సాధిస్తూ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల్లో, రాజకీయ నాయకుల్లో
తిరుగులేని పలుకుబడిని గౌరవాన్ని పొందిన రామోజీరావు గారిని కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. రామోజీరావు గారు మయూరి, ప్రతిఘటన, మౌన పోరాటం, చిత్రం, నువ్వే కావాలి, ఆనందం లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని నిర్మించారు. 3000కు పైగా అత్యద్భుతమైన పాటలకి సాహిత్యాన్ని సమకూర్చి తెలుగు ప్రేక్షకులకి స్ఫూర్తిదాయక సాహితీ పరిమళాలు వెదజల్లిన సీతారామశాస్త్రి గారు ఉత్తమ గేయ రచయితగా 11 నంది అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. 2019లో పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఆయన ఆ ఘనత అందుకున్న ఒకే ఒక్క తెలుగు రచయితగా తన పేరుని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. ఇదండి తెలుగు సినిమా పరిశ్రమని తమ ప్రతిభతో పునీతం చేసిన పద్మ పురస్కార గ్రహీతల విజయ ప్రస్థానం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం. మన ఛానల్లో ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరిపోండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.